మీ లవ్ జర్నీలో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయినా సరే మీ హస్బెండ్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మా ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారో లాస్ట్లో చెప్తాను. ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, అవేమో అస్సలు కుదరవు. అయినా ఇలాంటివంటే పెద్దగా నచ్చవు అంటూ కవర్ చేస్తూ ఉంటాము మనమే. ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతూ ఉంటాము. కానీ బయట ఆడవాళ్ళు అస్సలు ఇలా లేరు తెలుసా. లవ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్లో గిఫ్ట్స్ ఇవ్వకపోతే విడిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు తెలుసా. ఇప్పుడు ఈ గిఫ్ట్ పురాణం ఏంటి అనుకుంటున్నారా? వచ్చేది మ్యారేజ్ డే. మరి ఈ వీడియో మా వారు చూస్తే ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమోనని చిన్న ఆశ, అంతే. వామ్మో, యూట్యూబ్ని ఈ విధంగా కూడా వాడుకుంటున్నారా అండి అనుకుంటున్నారా? ఏమండి, మీకే చెబుతున్నా, ఈ వీడియో కనుక మీరు చూస్తూ ఉంటే మన మ్యారేజ్ డేకి ఖచ్చితంగా మీరు గిఫ్ట్ ఇవ్వాలి. మీరు ఇచ్చే గిఫ్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. కరెక్ట్గానే అడిగాను కదా, మీరు ఏమంటారో చెప్పండి. అన్నట్టు అసలు విషయం చెప్పలేదు కదండి. నాకు ఫస్ట్ గిఫ్ట్ మా వారు ఏమి ఇచ్చారంటే వాచ్ ఇచ్చారండి. ఈ వీడియో విషయానికి వస్తే నేను ఈరోజు పకోడీ చేస్తున్నానండి, మా పిల్లలు స్కూల్ నుండి రాగానే తింటారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.